బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన డాక్టర్ బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. ఒకసారి ఎంపీగా కూడా కాంటెస్ట్ చేశారు నాగర్ కర్నూలు నుంచి. ఆయన రాజీనామా నిజంగానే బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిన అజీజ్ నగర్ ఫామ్ హౌస్ సీక్రెట్స్ ఏంటి? ఇవన్నీ మనతో మాట్లాడడానికి డాక్టర్ గువ్వల బాలరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలరాజు గారు. నమస్కారం. ఏంటి బీజేపీలో చేరిపోవడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారా? ఎప్పుడు బీజేపీలో చేరుతున్నారు? రమేష్ గారు, మీకు ఇప్పటికే న్యూస్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. మీ ఛానల్ వాళ్ళతో కూడా నేను నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నా. బీజేపీ కాంగ్రెస్ చేరికల పైనే మీరు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప నిజంగా కారణాలు రెప్యూటెడ్ ఛానల్ మీది. దీనికి కావాల్సిన కారణాలు ఏంటి? ఎందుకు గువ్వల బాలరాజు బయటకు వస్తున్నాడు? బాలరాజు గారు, మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవిత కూడా ఎండార్స్ చేసింది. ఆ తర్వాత సీఎం రమేష్ ఎంపీ కూడా ఎండార్స్ చేశారు. నాతో కూడా చర్చలు జరిపారు కేటీఆర్ అని. మీరు బీఆర్ఎస్ని బీజేపీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే నా సీటు పోయే అవకాశం ఉంటుంది, ముందుగానే మూటా ముల్లా సర్దుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీ బాట పట్టారా? ఒకటే చెప్తా ఉన్నా, నేను నాకు పొలిటికల్గా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో నాకు మించిన నాయకుడు కార్యకర్త పోటీ చేసే విధంగా అచ్చంపేట నియోజకవర్గంలో లేరు. ఆ ఆస్పిరేషన్తో కూడా ఇంకెవరు లేరు. నాకు అక్కడ పొంచి ఉన్న ప్రమాదం కూడా ఏమీ లేదు. కేవలం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది తప్ప నా అవకాశాలు సన్నగిల్లుతూ ఉన్నాయి, నా పొలిటికల్ కెరియర్ నిజంగా థ్రెట్ ఉంది నాకు అనే విషయం మాత్రం. కానీ కొన్ని నిన్న కీలకమైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. నాకు సరైన గౌరవం ఇవ్వలేదు, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయించారు, తనకు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, తనకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తన ఇంట్లో కూడా ఎవరు కూడా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేయలేదు. అనేక కీలకమైన ఆరోపణలు కూడా చేశారు నిన్న కార్యకర్తల సమావేశంలో. ఇవన్నీ మీరు మనసు నొచ్చుకుందా? అందుకే బీఆర్ఎస్ వీడాలనుకున్నారా? అంటే రాజీనామా కంటే ముందు, రాజీనామా తర్వాత గత 3-4 రోజులుగా మీరు గమనించినట్టయితే ఏ ఒక్కరోజు కూడా, ఎందుకంటే నాకు కొంత నిబద్ధత ఉంది, లాయల్టీ ఉంది, పెద్దలంటే గౌరవం ఉంది, లేదంటే ఒక ప్లేస్ నుంచి నేను కొంత ఎదిగి వచ్చిన అంటే ఆ ప్లేస్ పట్ల కొంత గౌరవంతో ఉండే వ్యక్తిని. అంటే టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా నాకు గౌరవం ఇచ్చింది. గౌరవం ఎందుకు వచ్చింది అనేది ఒకవేళ కనుక వాళ్ళు కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, నేను అంటున్నాను, గువ్వల బాలరాజు ఒక సామాన్య కార్యకర్త. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు, అందులో మీరు ఒకరు. గువ్వల బాలరాజు అనే వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే గువ్వల బాలరాజు ప్రత్యేకత కాదు, తెలంగాణ ఉద్యమ ప్రభావం. కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీరు ఎమ్మెల్యే కాగలిగారు. కానీ మీరు ఒక వ్యక్తిగా గువ్వల బాలరాజుగా ఎమ్మెల్యే అయ్యేవారా బీఆర్ఎస్ లేకుంటే? అందుకోసమే మొదటగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు భాషణ అమరవీరులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయమే, ఈరోజు ఎన్ని త్యాగాలు చేసి ఎవరి రకంగా తోడ్పాటునిచ్చిన ఉద్యమానికి అనేది మీకు నాకు తెలియంది కాదు. కానీ ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమం పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ గారి వల్లనే అందరూ నాయకులైననే ఒక భ్రమలో ప్రబలను ప్రజలు ఉంచేటువంటి ప్రయత్నం మీడియా ఛానల్ చేయడం శ్రేయస్కరం కాదు. మీడియా ఛానల్ ఎవరు చేయడం? మీరు చేసుకున్నారు, మీరు చెప్పుకున్నారు. నేను అదే అంటున్నా, మీరు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే కావడానికి కేసీఆర్ వల్ల తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు కాలేదా? మీరు మీకు తెలంగాణ పోరాట యోధులు మీకు గుర్తు రావడం లేదా? తెలంగాణ కోసం త్యాగం చేసిన త్యాగధనుల ఆత్మలు గుర్తుకు రావడం లేదా? వాళ్ళ త్యాగాలు గుర్తుకు రావడం లేదా? ఇవన్నీ కూడా జరగకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ గారు ఒక్కరేనా? నేను కేవలం పెద్ద మనిషి, చాలా గొప్పగా పోరాటం చేసిండ్రు, ఎంతోమంది పోరాటం చేసినప్పటికీ పట్టు వీడకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిండ్రు అని ప్రశంసిస్తూ వస్తూ ఉన్నా. కానీ వారి భిక్ష వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే, కేసీఆర్ గారు లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే గారు, మీరు వార్డు మెంబర్కే సరిపోరు అనే విధంగా విమర్శలు చేస్తుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదెక్కటి సంస్కృతి? మేము ఎంత త్యాగం చేసినాము, ఎన్ని పోరాటాలు చేసినాము. సరే, లక్షల మందిని ఎమ్మెల్యేలను చేసేది ఉంది ఆ రకంగా ఉంటే. ఈరోజు లక్షల మంది, కోట్ల మంది పోరాటం చేసిండ్రు కదా, తెలంగాణ సమాజం మొత్తం కూడా పోరాటం చేసింది కదా. ఎందుకు నన్నే ఎంచుకున్నారు? వాళ్ళందరూ చాలామందిని అందులో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసే ఆస్కారం ఉన్నది కదా. అంటే మేము ముందుగా నిజాయితీగా చెప్తా ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమం కంటే చాలా చిన్నప్పటి నుండే ఒక సంఘటన
నన్ను ఆలోచింపజేసింది. ఆ సంఘటన కారణంగా నేను చట్టసభల్లో ఉండాలని ఆలోచన చేసి ఏం నేను సంఘటన? గోల బాలరాజు అది గారికి ఏం మీకు సంఘటన? సమయం సరిపోదు Okay, done. ఈరోజు Yes, రాజీనామా కానీ